వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వెంకటేష్ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషిస్తున్న మీనాక్షి చౌదరిపై ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్ లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, విటి గణేష్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల కానుంది. త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ సాంగ్ కి ప్లాన్ చేశారు. ఈ పాటను రమణ గోగుల పాడారు. దాంతో ఈ పాట మీద అంచనాలు పెరిగాయి. వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి గతంలో F2 మరియు F3 వంటి హిట్లతో వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. దాంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా మూవీ మేకర్స్ వెంకటేష్ మరియు మీనాక్షిపై ఒక సాంగ్ షూట్ కోసం డెహ్రాడూన్, రిషికేశ్లో చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రం వస్తుంది. హిట్ టాక్ వస్తే 150 నుండి 200 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే విడుదలయ్యే మొదటి పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు మూవీ టీం.